హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్. త్రివేణిస్ కిచెన్లో ఇవాల్టి వీడియోలో పాలకూరతో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. అయితే ఈ పాలకూరలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు కదండి. సో మరి ఈ పాలకూరతో ఎప్పుడూ చేసే పప్పు, పచ్చళ్ళు, ఫ్రైసే కాకుండా పాలకూరతో ఇవాళ కొత్తగా నేను మీకు పకోడీ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న వాటిని ఈవినింగ్ స్నాక్ అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. మరి ఇంక లేట్ చేయకుండా మరి పకోడీ ప్రాసెస్ ఏంటో చూసేద్దానండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని పెట్టుకొని అందులోకి ఒక పెద్ద సైజ్ కట్ట పాలకూరని తీసుకొని సాల్ట్ వాటర్లో ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని బేసిన్లోకి వేసుకోవాలండి. అలాగే ఒక ఫుల్ కప్ వరకు ఆనియన్స్ని ఇలా పొడుగు చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని కూడా వేసుకోవాలండి. అలాగే ఒక టీ స్పూన్ వరకు వామును చేతిలో వేసుకొని కాస్త నలిపి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది పకోడీలోకి చక్కగా దిగుతుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు వరకు మైదా వేసుకోవాలండి. అలాగే ఒక పావు కప్పు వరకు కరివేపాకును కూడా వేసుకోండి. ఈ పకోడీలోకి కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగు పౌడర్ వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఒక ఫుల్ కప్ వరకు అంటే ఒక 300 గ్రామ్స్ వరకు జల్లించిన శనగపిండిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం ఉండదండి. ఎలాగో పాలకూరలో వాటర్ ఉంటుంది, అలాగే సేమ్ ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటుంది. సో ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బాగా వేడి చేసిన ఆయిల్ని వేసుకోవాలి. ఇలా వేడి ఆయిల్ని వేయడం వల్ల పకోడీలు అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి. అంతేకాకుండా మనం వేసిన పకోడీలు అనేవి ఆయిల్ని తక్కువ పీల్చుకుంటాయండి. సో చూడండి, నేను ఇక్కడ కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇంకా వాటర్ ఎక్కువ పట్టవు, చూసుకొని వేసుకోండి. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వేసాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇంకా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండి మిక్స్ అనేది ఉండాలి. మరలా పిండి పలచనైపోతే పకోడీలు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయండి. సో ఇలా మిక్స్ చేసుకుని ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం నార్మల్ పకోడీలలో వేసుకుంటామో సేమ్ ప్రాసెస్లో పకోడీలలో వేసుకోవడమే. అయితే పిండిని మరీ ఎక్కువ పీసెస్గా డ్రాప్ చేయకుండా కొంచెం కొంచెం పిండిని డ్రాప్ చేస్తే అన్నీ చక్కగా వేగుతాయండి, క్రిస్పీగా కూడా వస్తాయి. ఇవన్నీ ఇలా వేసాక ఒక సైడ్ బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మాత్రమే రెండో వైపుకి టర్న్ చేసి రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగడానికి ఒక 3 to 4 మినిట్స్ పాటు టైం పడుతుంది. అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూడండి, ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. మరలా ఇవి తీసాక కాస్త థిక్నెస్ వస్తాయి. నాకైతే చక్కగా క్రిస్పీగా వేగిపోయినాయండి. చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. సేమ్ సెకండ్ బ్యాచ్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్, ఎవరైనా చేసేయచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీరు తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.